ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి దేవుని యొక్క లేఖనాలను పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికే మహిమ చెల్లిస్తా ఉన్నాను. నేటి దినానికి దేవుడిచ్చిన వాక్య భాగంగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి ఒక 4 వచనాలు మనం చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటేను మంచి పేరును, వెండి బంగారము కంటేను దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరిని కలగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగమును మనము ఒకసారి గమనించుకుందాము. ఈ వాక్య భాగము మనం చూసే కంటే ముందు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మరొక వచనాన్ని మనము గమనిద్దాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇవి ఏమిటి అంటే, జీవితం పైన అవగాహన లేని వారికి అవగాహన కల్పించడానికి, ఏమీ తెలియని వారికి వారిపైన వారికి ఒక అవగాహన కలిగించడానికి, వారు ఏమిటో, వారు ఎలా ఉండాలో తెలియజేయడానికి దేవుడు సొలొమోను గారిని వారి యొక్క పాత్రగా, వారి పనిముట్టుగా ఉపయోగించుకొని వారి అనుభవంలో నుండి రాయించిన మాటలుగా మనము చెప్పవచ్చు. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క 22వ అధ్యాయంలో వారు ప్రత్యేకంగా మనిషి జీవితానికి అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఈ లోకంలో ముందుకు కొనసాగించాలంటే తనకు ఏమి అవసరమో అని మనం ఆలోచిస్తే గనక ప్రధానంగా మనకు అగుపడే మాట, ఒక మనిషి తన జీవితాన్ని ముందుకు సాగించడానికి, తనను తాను ఒక మంచి స్థితిలోనికి నడిపించుకోవడానికి ప్రధానంగా తనకు కావలసినటువంటిది ధన సహాయము, లేదంటే సమృద్ధి అనేది అవసరం. తన జీవితాన్ని తను నిలబెట్టుకోవడానికి అవసరమైంది ఐశ్వర్యము, లేదా ఆస్తిపాస్తులు, ఆర్థిక వృద్ధి అని మనము చెప్పవచ్చు. అయితే ఇవి ఉండడము మంచిదే ఒక మనిషికి, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది మరొకటి ఉండాలని దేవాది దేవుడు ఉద్దేశించి ఉన్నారు, ఆశిస్తా ఉన్నారు. అది అత్యంత ప్రాముఖ్యమైనదిగా తెలియజేస్తా ఉన్నారు. ఏమిటి అది అన్నప్పుడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. నువ్వు ఆస్తిపాస్తులు కలిగి ఉండడము మంచిదే, ఆర్థికంగా స్థిరపడి ఉండడం మంచిదే. అయినప్పటికీ వాటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే మంచి పేరు కలిగి ఉండడము. మంచి పేరు కలిగి ఉండడము. ఈ మంచి పేరు
మనం ఆలోచించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఎదుగుదలలో వారిని గురించి చెప్పబడుతున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవునిగా, మనిషిగా ఈ లోకంలో జీవించున్న కాలంలో దేవుని దయందు, మనుషుల దయందు వడదిల్లుచూ ఉన్నారంట. అంటే మంచి పేరును కలిగి ఉన్నారు. వారిని చూసిన వారు ఆ సమయంలో బాలుడిగా ఉన్నారు అనుకుంటే, యవనస్తుడిగా ఉన్నారు అనుకుంటే, వారిని చూసిన వారు ఈ బాలుడు ఎంత చక్కని వాడు, ఎంత మంచి గుణగణములు కలిగి ఉన్నవారు, తల్లిదండ్రికి సహకారిగా ఉంటున్నారు, సహోదరులకు మాదిరిగా ఉంటున్నారు, వీరు ఎంత చక్కని వారు అని చెప్పి వారిని గురించి వారి చుట్టుపక్కల వారు, వారి ఇరుగు పొరుగు వారు తనను ఒక రకంగా కొనియాడుతున్నట్లుగా, మెచ్చుకుంటున్నట్లుగా మనము చెప్పవచ్చు. ఇలాగే ఒక వ్యక్తి సకల సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ ఇలాంటి ఒక మంచి పేరు కలిగి ఉండడము గొప్ప అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ వచనంలో నుంచి మనం జీవిస్తున్న ఈ సమాజంలో మనము చేసే పనిలో, ఉండే విధానంలో, జీవించే జీవిత విధానంలో మనల్ని గురించి చెప్పబడుతున్న మాట ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకొని ప్రభు ఉద్దేశం ఏమైతే ఉందో, లేఖనంలోని ఒక ఉద్దేశం ఏమైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా మనల్ని మనము సరిచూసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము ఈ వాక్య భాగంలో మనం చూస్తాము. ఈ వచనంలో మనం ఇంకా ముందుకు వచ్చినట్లయితే 2వ వచనం చూస్తే, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. 2వ వచనం సైతం మరలా మాట్లాడుతున్న మాట, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. ఇక్కడ మరలా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలో సృష్టికర్త దేవుడే, సర్వమును సృష్టించిన వాడు తనే, సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి మానవుణ్ణి సృష్టించిన వాడు దేవుడే. అయితే ఈ మానవుల్లో 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. ఒకరు ఐశ్వర్యవంతులు, మరొకరు ఎవరు? మనం చూసినట్లయితే దరిద్రులు. అంటే స్థితి బాగలేని వారు, ఆర్థికంగా ఎదగని వారు, ఆ పూటకు భోజనం లేని వారు అని చెప్పవచ్చేమో. వారు ఆశించినది, లేకుంటే వారికి కావలసినది వారు అనుభవించలేని వారని చెప్పవచ్చేమో. ఇలాంటి వారు దరిద్రులు. ఇక్కడ మనం చూసినప్పుడు ఐశ్వర్యవంతులు ఎలా అవుతున్నారు, లేకుంటే దరిద్రులు ఎలా అవుతారు
వీరిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, మనం సర్వసాధారణంగా చెప్పవచ్చు. దేవుడిచ్చినటువంటి జ్ఞానమును, బుద్ధిని ఉపయోగించుకొని వారికి అందుబాటులో ఉన్నటువంటి వారి వారి పనులను జరిగిస్తూ, వారి వారి యొక్క వ్యాపారాలను, ఉద్యోగాలను కొనసాగిస్తూ, వచ్చిన కొద్ది మొత్తంలో బహు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని జీవించిన వారు క్రమక్రమేణా వారు వృద్ధిలోనికి వచ్చి ఆర్థికంగా స్థిరపడి ఐశ్వర్యవంతులుగా చెప్పబడతారని, వారిని ఐశ్వర్యవంతులు అని చెప్పవచ్చు. దరిద్రులు అంటే మనం గమనించినప్పుడు దినదినము వారికి అంది వచ్చే అవకాశాలను వినియోగించుకోక, లేదా వారు చేయగలిగినటువంటి వర్క్ ఏదైనా ఉంటే అది చేయలేక, వారిని వారు సుఖపెట్టుకోవాలనుకున్న వారు శరీరాన్ని శ్రమపరచకుండా పోషించుకునేవారు అని చెప్పవచ్చు. ఇలాంటి వారు శ్రమపడరు, వ్యాపారం చేయరు, ఉద్యోగం చేయరు. వారికి అందుబాటులో ఉన్న ఏ పని చేయడానికి ఇష్టపడరు. ఆ సమయానికి ఏదో మాట చెప్తూ దాటవేస్తూ ఉంటారు. శ్రమపడినప్పుడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు వారు వృధా చేసుకుంటున్నటువంటి ఆ అవకాశాన్ని, ఆ రాబడిని బట్టి వారికి మిగిలేది ఏమీ ఉండదు. ఉదాహరణకు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక పల్లెటూరులో జీవనం సాగిస్తున్నారు. వారు బహుశా అడవిని ఆధారం చేసుకొని బ్రతికేవారని అనుకుందాం. అడవిలో కొంతవరకు ఒక్కరు కట్టెలు వ్యాపారం చేసుకుంటూ కలపని ఆధారం చేసుకొని బ్రతికేవారు అనుకుందాము. మరొకరు హంటింగ్ని లేదా వేట మార్గాన్ని ఆధారం చేసుకొని బ్రతికేవారు అని మనం అనుకుంటే, వీరిలో ఉదయాన్నే లేచి అడవికి వెళ్ళి ఆ యొక్క కలపను తను సమకూర్చుకొని తెచ్చి ఆ కలప ద్వారా వ్యాపారము జరిగించి సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తి తను జీవించడమే కాక తనతో పాటు మరికొంతమందికి సహకారిగా ఉండవచ్చు. తన సమృద్ధిలోనికి రాగలిగే అవకాశం ఉంది. కానీ ఎవరైతే అదే అడవిలో లేదంటే అదే ప్రాంతంలో జీవిస్తూ తన జీవనానికి సంబంధించి తన జీవనానికి సంబంధించి ఎవరైతే వేటకెళ్ళి లైక్ ఇస్సాక్ లాగా అడవికెళ్ళి ఏదో ఒక జంతువును వెంటాడి తెచ్చి ఆహారం భుజించేవాడు అనుకుంటే, అందులో అది ఎప్పుడు అలా ఒక జంతువు వీరికి చిక్కుతుంది అని చెప్పలేము. అది ఉన్న రోజు
అది వీరికి లభించిన రోజు వీరు సమృద్ధిగా తిని ఉంటారు. దాన్ని ద్వారా ఏమైనా వారు వ్యాపారం జరిగిస్తే తద్వారా వచ్చిన డబ్బుల ద్వారా వారు జీవిస్తారు. వీరిరువురు వారి వారి యొక్క క్రమ పద్ధతిలో లేకుంటే వారి యొక్క జీవన విధానంలో వారి వారి పనులు చేస్తూ ఉన్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరు కూడా వారు కలిగి ఉన్నటువంటి పనిని జరిగించకుండా ఒక 1 వీక్ అలాగే ఇంట్లో ఉండిపోయారనుకోండి, వీరిలో ఆ యొక్క వర్క్ చేయకుండా ఉన్న వారికి ఆహారం ఉండదు, వారి అవసరాలు తీర్చబడవు. ఆహారం ఉండక అవసరాలు తీర్చబడక దినదినానికి ఎవరైతే లేమికి గురవుతూ ఉంటారో వారిని దరిద్రులు అంటారు. ఎవరైతే వారు కలిగి ఉన్న పనిని ఏ దినానికి ఆ దినం చేస్తూ వచ్చిన రాబడిని వారికి వారు వినియోగించుకుంటూ వారి కొరకు వారి భవిష్యత్తు కొరకు దాన్ని సమకూర్చుకుంటారో వారు ఆర్థికంగా ఎదుగుతారు, ఐశ్వర్యవంతులని పిలువబడతారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వీరిని కలగజేసిన వారు యెహోవాయే. దేవుడు తనకు కలిగిన జ్ఞానమును, తనకు కలిగిన పోలికను, తను కలిగిన ఉద్దేశం, తను ఏ నేచర్ అయితే కలిగి ఉన్నాడో ఆ నేచర్ని మానవునికి అనుగ్రహించారు. కానీ దాన్ని వినియోగించుకున్న వ్యక్తి మంచి స్థితిలో ఉంటారు. వినియోగించుకోకుండా ఇష్టానుసారంగా ఉన్న వ్యక్తి దరిద్రతలోనికి ప్రవేశిస్తారన్న విషయం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకను మనం 3వ వచనాన్ని గమనిస్తే, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఈ పైన చెప్పబడినటువంటి మాటలకు కనెక్ట్గా మనం ఈ మాటను చూస్తే, బుద్ధిమంతులైన వారు ఆపద వచ్చుట చూసంట అపాయం వచ్చుట చూసి దాగుదురు. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. భవిష్యత్తును గురించి ఒక ఉద్దేశమును కలిగి ఉన్నవాడు భవిష్యత్తులో రాబోయే దినాలలో తను క్షేమంగా ఉండాలి, ఏ ఆపదలో చిక్కుకోకుండా ఉండాలి అంటే తను దాక్కుంటాడు, ఆపద వచ్చుట చూసి దాక్కుంటాడు. ఇలా మనం చెప్పవచ్చు. తను భద్రపరచుకోవడానికి కొంత సమకూర్చుకుంటాడని చెప్పవచ్చు. లేదు, మనం ఒక్కసారి ఈ మాటని గమనిస్తూ ఉన్నప్పుడు మరొక ఉదాహరణ చూస్తే, మనము ప్రయాణం జరిగిస్తూ ఉంటాం అందరం. అయితే ఈ ప్రయాణం జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు మార్గంలో, ఒక హైవే పైన ఈ యొక్క రవాణా సంస్థకు సంబంధించిన వారు కొన్ని సిగ్నల్స్, కొన్ని రూట్ మ్యాప్స్ పెడతా ఉంటారు. వాటిని అనుసరిస్తూ వారి రూల్ ప్రకారం ఆ డ్రైవింగ్ చేస్తూ ముందుకు సాగినటువంటి ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. కానీ నా యొక్క హ్యాండ్స్లో నా వెహికల్ ఉంది, అది నేను చెప్పినట్లుగా నడుస్తుంది, అది నాది గనక నా ఇష్టం వచ్చినట్లు నేను నడుపుతాను అన్నప్పుడు ఆ యొక్క రవాణా సంస్థ వారు పెట్టినటువంటి ఆ సిగ్నల్స్ని, ఆ రూట్ మ్యాప్ని, వారు ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్ని పాటించకుండా తనిష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేసినటువంటి ఆ వ్యక్తి ఆపదలో చిక్కుకుంటాడు. తన ఇష్టానుసారంగా వెళ్తున్నారు కాబట్టి తనతో పాటు వస్తున్న వెహికల్లో ఏదో ఒకటి తనను
డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఎదురు వస్తున్నటువంటివి కానీ, తనతో పాటు వెళ్తున్నటువంటివి కానీ, తను ఒక రూట్‌లో వెళ్ళట్లేడు గనక, తనొక క్రమంలో వెళ్ళట్లేడు కనుక, వెళ్ళని ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ప్రమాదానికి గురి కావడానికి కారణం ఏంటి? తనకు జ్ఞానం లేకపోవడం. అంటే చెప్పిన డైరెక్షన్‌లో వెళ్ళే ఆలోచన లేకపోవడం. ఆ డైరెక్షన్‌ని పాటించకపోవడమే, లేకుంటే ఆ మాటను వినకపోవడమే, ఆ క్రమమును అనుసరించకపోవడమే జ్ఞానం లేనితనం అని మనం చెప్పవచ్చు. బుద్ధి బుద్ధిమంతుడు అంటే ఇచ్చిన డైరెక్షన్‌లో వెళ్ళి తనను తాను కాపాడుకున్నటువంటి ఆ వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక్కడ జీవితంలో కూడా ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం అనేవారు ఎలా ఉండాలో దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నారు. చాలాసార్లు మనిషిలో సహజంగా వచ్చేది ఏమిటంటే, నా ఇరుగు పొరుగు వారు, మా చుట్టుపక్కల వారు, మా సమీపస్తులు, మా సంఘస్థులు మాకంటే ముందుగా వారు వ్యాపారాన్ని ప్రారంభించిన వారు కాదు, ఉద్యోగంలోనికి ప్రవేశించిన వారు కాదు, లేకుంటే ఇతరుల ఏ పనులు జరిగి ఇతర ఏ పనులు జరిగించిన వారు కారు. కానీ ఈరోజు వారు వృద్ధిలో ఉన్నారు. ఈరోజు వారు క్షేమంగా ఉన్నారు అని అంటూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటారు. మేము మాత్రం ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, మా మా చుట్టూ ఉన్న వారందరూ వృద్ధిలో ఉంటున్నారు. మేము మాత్రం ఉండలేకపోతున్నాం. మా చుట్టూ ఉన్న వారందరూ క్షేమంగా ఉంటున్నారు. మేము మాత్రం క్షేమంగా ఉండలేకపోతున్నాం. మాకు దేవుడు అన్యాయం చేశాడు అనేవారు కొంతమంది ఉంటారు. మేమేమి చేసినా కలిసి రావట్లేదు అనేవారు కొంతమంది ఉంటారు. ఇలాగా అనేక సార్లు మనల్ని మనం గమనించుకునేవారం కాక, మనం వెళ్తున్నటువంటి శ్రమను బట్టి, లేకుంటే ఒత్తిడిని బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, ఇతరులని గురించి ఆలోచించేవారిగా ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ లేఖనాన్ని గమనిస్తా ఉన్నప్పుడు, మనం జీవించే ఈ జీవితంలో మనం అనుభవించే ఈ జీవిత అనుభవంలో ఒక్కసారి మన వైపు మనం చూసుకోవాలి. మనం వ్యాపారం చేస్తున్నాము, వ్యాపారంలో డబ్బొస్తుంది. ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగంలో డబ్బొస్తుంది. ఇతర డైలీ వర్క్ చేస్తున్నాము, అందులో డబ్బు వస్తుంది. కానీ వచ్చినటువంటి ఆ సంపదను ఎలా వినియోగిస్తున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత జమ చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, మనము సంపాదిస్తున్నటువంటి సొమ్ముకి, మనం ఖర్చు చేస్తున్నటువంటి సొమ్ముకి మధ్య తేడా ఎంత? ఈరోజు మనం అనుభవిస్తున్న లేమికి కారణం ఇదేనేమో అని గమనించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని లేఖనంలో దేవుడు తెలియజేస్తా ఉన్నారు. అందుకని 4వ వచనంలో దేవాది దేవుడు రాయించి పెట్టిన మాట. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నప్పుడు
యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వచనంలో దేవుడిచ్చిన డైరెక్షన్ని అనుసరించడానికి నిర్ణయించుకుంటే, దేవుడు చెప్పిన మాటకి లోబడడానికి నిర్ణయించుకుంటే, ఆయన యొక్క మాట ప్రకారంగా భయం కలిగి జీవించాలనుకుంటే, ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి జీవించగలిగితే అది వినయానికి ప్రతిఫలము. దేవుని మాటకు లోబడి ఆయన ఇచ్చిన డైరెక్షన్‌లో బ్రతకగలిగితే, ఆయన ఉద్దేశ ప్రకారం జీవించగలిగితే అది నీవు నేను మనము చూయించే వినయానికి విధేయతకు ప్రతిఫలము. ఏమిటా ప్రతిఫలము? ఏమిటా ప్రతిఫలము అంటే ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మనం ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. నరుని కష్టార్జితం వలన అది సంపాదించుకొనలేడు అన్న మాటను మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే మేము సమృద్ధిలోనికి రావాలి, మేము సంపాదించుకోవాలి, మా స్థితిని మార్చుకోవాలి, మేము ఉన్నత స్థితిలో ఉండాలని ప్రయాసపడేటువంటి వారు అనేకులు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. చేసే పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, సంపాదించే సంపాదనలో దేవుని చిత్తం ఎంతుంది? దేవుడు అనుగ్రహించాడని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి అనుకూలమైనటువంటి విధంగా మనం జరిగిస్తున్నామా? ఇది ఉద్యోగమైనా అవ్వచ్చు, వ్యాపారమైనా అవ్వచ్చు, డైలీ వర్క్ అయినా అవ్వచ్చు, మరి ఏ ఇతర వర్క్ అయినా చేసి ఉండవచ్చు. అది దేవుని చిత్తమైందేనా? దేవునికి అంగీకారంగా ఉండిందేనా? దైవ చిత్తానుసారమైందేనా? తండ్రికి ఇష్టమైందేనా? ఇక్కడ మనం గమనించినప్పుడు దేవాది దేవుడు తండ్రి పాత్రను పోషిస్తా ఉన్నారు. తండ్రి పాత్రను పోషిస్తా ఉన్నారు. తండ్రి మాటను విని తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ముందుకు సాగినటువంటి ఏ కుమార్తె, ఏ కుమారుడు, ఏ కుటుంబ సభ్యుడు లేమిని చూసే అవకాశం ఉండదు సర్వసాధారణంగా. ఆ కుటుంబ యజమాని లేకుంటే ఆ కుటుంబ యజమానురాలు లేకుంటే ఆ కుటుంబంలోని పెద్దలు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి కష్టపడి జీవించేవారైతే దేవాది దేవుడు ఈ లక్షణాన్ని, ఈ విధేయతను కోరుతా ఉన్నారన్నమాట. మనం ఇక్కడ గమనించినప్పుడు, మనం ఈ మాటలన్నీ చూస్తా ఉన్నప్పుడు, ఈ వచనాలని గమనిస్తా ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నీవు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, లేదా నీవు చేసే ఇతర పనుల్లో నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి నువ్వు ఏదైతే శ్రమ పడుతున్నావో తద్వారా వచ్చే సొమ్మును ఎలా వినియోగిస్తున్నావు? ఎందుకొరకు ఖర్చు చేస్తున్నావు? బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివాడు అందులో చిక్కుకొనును అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. సంపాదిస్తున్నావు, సమకూరుస్తున్నావు, కానీ సాయంత్రం అవగానే అది ఆ సొమ్ము చక్కగా నీ ఇంటిలోనికి వెళ్తుందా? లేక నీ శరీరాన్ని, నీ స్థితిని నవలపాలు చేసే మరొక చోటుకి
మద్యపానానికి, మారక ద్రవ్యాలు సేవించడానికి, లేకుంటే మనస్సును వ్యర్థపరుచుకునే విధంగా, శరీరాన్ని అపవిత్రపరుచుకునే మరొక చోటకి వెచ్చిస్తున్నావా? కుటుంబానికి దీవెనకరంగా ఉండగలుగుతున్నావా? కుటుంబానికి వెచ్చించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వేదన పరుస్తున్నావా అన్న విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరత. ఇది మనం ఆపోజిట్లో చూస్తే, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూసి దాపను. అంటే కుటుంబాన్ని ప్రేమించేవారు, బిడ్డలను ప్రేమించేవారు, జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవాలని ఆశించేవారు తాగుడు వలన, తిరుగుడు వలన, తిండిపోతనం వలన వచ్చే దరిద్రతను గమనించిన వారు వాటి వైపు వెళ్లకుండా వారిని వారు భద్రపరుచుకుంటారు. దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానాన్ని వినియోగించి దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుడు అనుగ్రహించిన సొమ్మును సద్వినియోగపరుచుకుంటూ సమకూర్చుకుంటూ మంచి స్థితిలోనికి వారు రాగలుగుతారు. మనం అదే 4వ వచనంలో చూస్తాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యం వస్తుంది ఆర్థికంగా స్థిరపడిన వానికి, అన్ని విధాల దయ కలిగి జీవించిన వాడికి. ఏమిటంట? మంచిది. ఐశ్వర్యం కంటే ఏం కావాలి? ఏముండాలి మంచిగా అంటే దయ ఉండాలి. ఐశ్వర్యం ఉండి, మంచి దయాగుణం ఉండి, దీనులను ప్రేమించే గుణం ఉండి, ఆపద నుండి తప్పించుకునే అవగాహన ఉండి, ముందు వచ్చే కష్టకాలాన్ని ఎరిగి వాటిలో నుండి తప్పించుకోవాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి ఘనతను చూస్తారు. తర్వాత మరి ఏమొస్తుంది? జీవము. ఇలా మనం గమనించినప్పుడు మంచి జీవితాన్ని వారు అనుభవిస్తారు అని చెప్తా ఉన్నారు. అయితే ప్రభు వారి మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కరిని గురించి చెప్పట్లేరు. ప్రతి మానవుని పట్ల ఆయన ఉద్దేశము మంచిదే. ప్రతి మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములు ఎప్పుడూ క్షేమములే. కానీ దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించడానికి నిర్ణయించుకునే స్వేచ్ఛ మానవునికి ఇచ్చాడు. తండ్రి కుటుంబంలోని ప్రతి కుమారుని కుమార్తెను ప్రేమిస్తారు, తల్లి తండ్రి. అయితే వారి మాట ప్రకారం బ్రతికినటువంటి బిడ్డలు క్షేమాన్ని చూస్తారు. నీవేమిటిలే మాకు చెప్పేది, నీ మాట మేమెందుకు వినాలి, మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతుకుతాము, మాకు ఏమంటారు తినే స్వతంత్రము, తాగే స్వతంత్రము, బ్రతికే స్వతంత్రము, ఎంజాయ్ చేసే స్వతంత్రము, మా ఇష్టానుసారంగా మేము ఉండే స్వతంత్రం మాకు ఉంది, కాబట్టి అది మా ఇష్టము అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఇష్టలుగా ఉంటారని చెప్పలేము. ఆ తదుపరి ఇష్టానుసారంగా జీవించినటువంటి ఆ బిడ్డలు ఎంతో కొంత వారి జీవితంలో వేదన చూడక మానరు. అలాగే పరమతండ్రి అయినటువంటి దేవుని మాటను విని ఆయన యందు భయభక్తులుంచి ఆయన మాట ప్రకారం జీవించడానికి నిర్ణయించుకొని ముందుకు సాగినటువంటి వారికి ఖచ్చితంగా ఇదిగో ఐశ్వర్యము, ఘనత, వాటి వలన మంచి జీవనం లేదా జీవితము అనుగ్రహింపబడుతుంది.